ప్రజల న్యాయబద్ధమైన హక్కుల కోసం తనవంతుగా అండగా ఉండి పోరాటం చేస్తానని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ షేక్ ఇంతియాజ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక బట్వాడిపాలెం AFR కన్వెన్షన్ హాల్లో ఆయన శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారిని గొంతుకుగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుందన్నారు. త్వరలోని నెల్లూరు జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అన్యాయానికి గురవుతున్న ప్రజలు తమ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు తెలియచేయాలన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ గౌరవ కార్యదర్శి రోహిత్ పాండే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ HMD ముజాహిద్, చైర్మన్ డాక్టర్ పరేష్ షోయబ్ రెహమాన్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సుహైల్, నేషనల్ జనరల్ సెక్రటరీ జి ప్రశాంతి, మౌలానా షరీఫ్ హుసేని, జూపూరు సుమలత పాల్గొన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు సెక్రటరీ గారు వచ్చిన అతను కూడా అందరూ మాట్లాడిన తర్వాత ప్రోగ్రామ్ IHRPC మెంబర్ कोर कमेटी अपना जाती पैसों से गरीबों की मदद करते हैं, कई गरीबों को खाने देते हैं. प्रशांति मैडम IHRPC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి చాలా ఢిల్లీ నుంచి చాలా దూరం నుంచి నా కోసం పిలవంగానే వచ్చిన రోహిత్ పాండే గారికి మనసారే ధన్యవాదాలు కోరుకుంటూ, అదేవిధంగా మన ముజాహిద్ గారు అయితే ఫౌండర్ అయితే కానీ, ముజాహిద్ గారికి అయితే కానీ, షోయబ్ గారికి అయితే కానీ, ఇంకా ప్రతి ఒక్కరు మేడం వచ్చినారు, సారు, వీళ్ళందరికీ పేరు పేరున ఎవరికైనా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. మరియు మన నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ మన రసూల్ గారు, అదేవిధంగా సమీ గారు కూడా ఎన్నాళ్ళ నుంచో కూడా దీంట్లో క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అదేవిధంగా మన మౌలానా షరీఫ్ గారు దీనికి ఇన్ఛార్జ్గా మొత్తం ఏపీ కూడా చూస్తూ వస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ మీడియా మిత్రులందరి ముందర నేను చెప్పదలుచుకునేది అంటే, ఇప్పుడు నాకు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ చీఫ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చిన దానికి నాకు ఇప్పుడు బాధ్యత పెరిగిందండి. ఇంతవరకు నేను లయన్స్ క్లబ్ లీడర్స్ కమిటీ చైర్మన్గా 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ నాకు డాక్టరేట్ కూడా వచ్చింది మొన్న ఈ సేవా కార్యక్రమం కింద. అదేవిధంగా నాకు ఇది కలెక్టరేట్ NGO కింద కలెక్టరేట్ 75th యానివర్సరీ సందర్భంగా ఆ రోజు కలెక్టర్ గారి చేత నాకు అవార్డు కూడా ఇచ్చున్నారు. సో ఈ లాక్డౌన్లో కూడా నేను చాలా మందికి ఎంతవరకు చేశాను, నా వంతు నేను చేశాను. ఇప్పుడు కూడా ఈ ఒక్క పెద్ద పోస్ట్ ఇచ్చిన దానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలే కాదు, మన రాష్ట్ర ప్రజలందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పేసి మనసారా. ఎందుకంటే ఈ పదవి ఏ ఒక క్యాస్ట్కి కాదు, ఏ కుల మతానికి కాదు, ఏ ఒక జాతికి కాదు, ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేయాలా, దీంట్లో ₹1 లేకుండా న్యాయం చేయాలనేసి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో నలిగిపోతున్నారు. అటువంటి వారికి, వాళ్ళు సొమ్మత లేని వారికి నేను దగ్గరుండి IHRPC తరఫు నుంచి వాళ్ళందరినీ లైన్లో తీసుకుని మీ పనులన్నీ చేస్తానని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పుడూ ఇంకా దీనికన్నా ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్తానని కోరుకుంటూ, త్వరలో ఆఫీస్ కూడా పెడుతున్నామండి. ఇప్పుడు ఒక మంచి ఆఫీసు, ఒక పెద్ద ఆఫీస్ పెట్టాలని ఒక 15 days లోపల. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆడ సమస్యలు చెప్పుకునేటట్టు 15 రోజులకు ఒకసారి
అందరికీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు ప్రజలు నాకు ఇచ్చిన ఈ సపోర్ట్కి నేను ఎప్పటికీ మర్చిపోయానండి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలల్లో కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నువ్వు ఏది బాగలేకపోతే డాక్టర్ కాడ వెళ్తూ ఉండే, అదేవిధంగా ఏదన్నా ఇంకా మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మీకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే IHRPC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉందండి. అది ప్రతి ఒక్కరు ధైర్యంగా ప్రతి ఒక్కరు మీరు దాని ఒక లాస్ ఉన్నాయి, మీరు గూగుల్ చేయండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మీరు ఒక పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి మీకు గూగుల్ ఉంటుంది. మీరు ఏ సమస్య కూడా భయపడబడలేదు. మాకు గవర్నమెంట్ ఉంది, సాయం చేస్తుంది, కాదంటలేదు. మీకు న్యాయం జరగకుండా ఉండే ఆ సమయంలో ఇంటర్నేషనల్ IHRPC ఉంది. మీరందరూ దయచేసి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మీరు మా దగ్గర తీసుకురండి. నేను శుభముఖంగా చెప్తున్నాను. ఖచ్చితంగా పెద్దలందరూ వచ్చినారు. ఎంతకన్నా మా అదృష్టం ఏం లేదు నెల్లూరు జిల్లా ప్రజలకి. ఎందుకంటే ఎటువంటి పెద్ద కార్యక్రమము ఒక్క రూపాయి ఆశించకుండా మనం ఇక్కడ పెట్టున్నాము. అంత దూరం నుంచి మేము పిలవంగానే వచ్చిన దానికి వీళ్ళందరికీ మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు కోరుకుంటున్నానండి. నమస్తే. आज हम लोग यहाँ पे इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन के मंच पर आज हमने हमारे हाजी शेख इम्तियाज़ भाई, जिनको एक बहुत बड़ी जिम्मेदारी दी गई है, आंध्र प्रदेश डिप्टी चीफ सेक्रेटरी बनाया गया है, उसके लिए ढेर सारी शुभकामनाएं आपको। और ऊपर वाला आपको ऐसे ही हम लोगों ने आपको और इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन ने इसलिए आपको चुना है, इसके पीछे ये है कि आपने बढ़ चढ़ के सोसाइटी के लिए जो काम किया है, उन गरीबों के लिए जो काम किया है, उन मजलूमों के लिए काम किया है जिनको वाकई में ज़रूरत थी। और ह्यूमन राइट्स का जो वायलेशन हो रहा है हर दिन, जो आप पूरे हिंदुस्तान में भी देख रहे हैं, पूरी दुनिया में देख रहे हैं, उसकी आवाज़ आप उठाएंगे। उसके लिए आज आपने जो एक आपने आज एक प्रॉमिस किया है, एक आपने एक दृढ़ संकल्प किया है, वो हमारे हिंदुस्तान की जनता के लिए एक बहुत बड़ी राहत लेकर के आएगी कि आपने इस इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन के साथ हाथ मिला करके, हम लोगों के साथ दे करके जो आपने एक संदेश दिया है, मैसेज दिया है, वो ये है कि हम उन लोगों के साथ रहेंगे जिन्हें न्याय नहीं मिलता है, जिनके साथ अन्याय होता है। और हमारे फाउंडर और हमारे प्रेसिडेंट मुजाहिद भाई, जिन्होंने एक हम लोगों को एक ब्लेसिंग्स दी है, इसलिए कि आज हम लोग इस मंच पर उन लोगों के लिए खड़े हैं, उन लोगों के लिए आह्वान कर रहे हैं, ये बताने के लिए कि ह्यूमन राइट्स, ये आज भी हम कहते हैं कि इसका मतलब क्या है। मतलब एक सिंपल सी है कि रोटी, कपड़ा और मकान, इसी की जद्दोजहद में हम लोग होते हैं। अगर आज भी देखेंगे पूरे हिंदुस्तान के किसी रिमोट एरिया में भी जाएंगे तो आपको ये मिलेगा कि आज भी लोगों को रोटी नहीं मिल रही है, लोगों को कपड़ा नहीं मिल रहा है, लोगों को छत नहीं मिल रही है, मकान नहीं मिल रहा है। तो उसकी लड़ाई ये इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन के लोग कर रहे हैं। और तमाम हमारे हिंदुस्तान में अलग अलग जगहों पे जो हमारी कमेटी बनी है, उसके तहत हम लोग जा कर के उन गरीबों की मदद करते हैं जिनके साथ अन्याय होता है। हमें देखिए, किसी पुलिस वाले से डरने की ज़रूरत नहीं, किसी सरकार से डरने की ज़रूरत नहीं। हमारा संविधान बहुत मजबूत है, हमारा लोकतंत्र इतना मजबूत है कि हमें बाबा भीमराव अम्बेडकर ने हमें जो एक पावर दी है, एक संविधान दिया है, उसके तहत हमें जीने का अधिकार है, हमें रहने का अधिकार है, हमें अपने रिलीजन, अपने कल्चर को मानने का अधिकार है, उसको प्रचार प्रसार करने का अधिकार है। तो इसलिए हमें आज इस कमीशन के माध्यम से मैं आप लोगों से यही कहना चाहूँगा कि आप लोग, सभी लोग, जितने भी हमारे तमाम ऐसे हिंदुस्तान की जनता है, जो 140 करोड़ की जनता है, उन्हें अब इस कमीशन के माध्यम से हम यही कहना चाहेंगे कि वो अब उन्हें डरने की ज़रूरत नहीं है। हमें अब सिर्फ एक ही काम करना है कि हमें
एजुकेशन पे ज़्यादा फोकस करना है, हमें अवेयरनेस ज़्यादा करानी है, जिससे कि लोगों को पता हो सके कि वो अपनी लड़ाई खुद लड़ सके, अपनी हक की लड़ाई लड़ सके, क्योंकि हमें हक मिला हुआ है संविधान में। तो मैं आप लोगों से यही कहूँगा कि आप लोग आज यहाँ आए, बहुत बहुत धन्यवाद। कि हम लोगों का बस यही एक ऑब्जेक्ट और एम है कि हम जहाँ भी कहीं आप लोगों को भी लगता है कि कहीं गलत हो रहा हो